చల్లని సాయంత్రం వేళ వర్షం పడుతుంది, టోటల్ చల్లగా ఉన్నది బయట. నేచర్లో కలిసిపోవడానికి బయటకు వచ్చినా నేను విత్ మై చోట. ఇట్లాంటి చల్లని సాయంత్రం పూట ఒక సాంగ్ పాడాలని ఉన్నదిరా నీకోసం. నువ్వు పాడు ఫస్ట్ నా కోసం. పాడతావా? అను మరి. ఎప్పుడు నీతో ఉండాలనిపిస్తుంది. నేను వాళ్ళ ముల్లై నన్ను గిల్లి ఢిల్లీ ఢిల్లీ వెళ్ళరా, వెళ్ళి ఇంట్లో ఏదైనా పని చూసుకోపో. సో ఫ్రెండ్స్, మ్యాటర్ ఏంటంటే మా విన్నికి ఈరోజు ఫిష్ తినాలని ఉన్నాడంట. సో పొద్దున విన్ని జాబ్కి వెళ్ళడం వల్ల చోటాడు మార్కెట్కి వెళ్ళి ఫిష్ తీసుకొని వచ్చాడు. సో ఇప్పుడు సాయంత్రం పూట ఆ ఫిష్ తీసుకొని విన్ని వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇప్పుడు మంచిగా ఫిష్ కుకింగ్ చేసుకొని మంచిగా తిని ఈ నైట్ ఇట్లా ఫ్యామిలీ టైం గడిపి పోయి బజ్జు ఉంటాం అంతే. ఇక హాయ్ రా వినోద్. వినోద్ అంటున్నా. హాయ్ రా విన్ని. హాయ్, నీకోసమే ఫిష్ తెచ్చినాం రా. దా కమాన్, లెట్స్ కుక్ ద ఫిష్ నా. సో ఫ్రెండ్స్, మన చోటాడు పొద్దున మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చిన ఫిష్ ఇదే. ఎవరు కుకింగ్? నువ్వా విన్నయా? ఇద్దరు కలిసి నా కోసం అండ్ వినోద్ గారి కోసం ఫిష్ కుకింగ్ చేస్తారు. బట్ ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే నేను సీ ఫుడ్స్ తినను. ఓపెన్ చేయి అయితే. కానీ తింటాడు. తిన్నాడు కానీ తింటాడు. ఏంద్రా గిద్ద పెద్దగా ఉన్నాయి ఇవి కట్లెట్స్, పెద్ద ఫిష్ వి డైరెక్ట్ అట్లా కట్ చేసి ఇస్తారు. కట్లెట్ అంటే థాయ్ కట్లెటా? కట్లెట్స్ అంటే కట్ చేసినవి ఇట్లా పీసెస్ పెడతారు. మనం ఒక కంప్లీట్ ఫిష్ తీసుకుంటే అది ఎంత వస్తుందో తెలియదు కదా, ఓకే, అందుకు ఇట్లా తీసుకున్నాం. అది ఇప్పుడు ఏం ఫిష్ అన్నట్టు? కొర్రామీనా? బారాముడి. బారాముడి అంట. బారాముడి అంటే తెలుగులో ఏమంటారు తెలుసా రవిని? బారాముడి తెలియదు. ఆ బారాముడి ఫిష్ ని తెలుగులో ఏమంటారు నాకు కూడా తెలియదు. చాట్ జీపీటీలో సెర్చ్ చేసి మీకు చెప్తా. ఓకే, పోనీరా. వాట్ డూ యూ కాల్ బారాముడి ఫిష్ ఇన్ తెలుగు అనుకుంటూ? బారాముడి ఫిష్ ఇస్ కంప్లీట్లీ కాల్డ్ పండుగప్ప ఇన్ తెలుగు. పండుగప్ప కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంట. తెలుగులో ఈ బారాముడి ఫిష్ ని పండుగప్ప అంటారంట. కానీ మన తెలంగాణలో పండుగప్ప అనే పేరైతే నేను ఎప్పుడు వినలేదు. మేబీ ఇంకా దీనికి చాట్ జీపీటీకి తెలియని పేరు ఏదైనా ఉంది కావచ్చు మన వాళ్ళ దగ్గర, తెలుసుకోవాలి. కుర్రమీన్ అంటారు. కుర్రమీన్ అనుకున్నాం. నువ్వు ఎట్లా డిసైడ్ అవుతావు? కొర్రమీను అంటే సపరేట్ ఫిష్ ఉంటది, మళ్ళీ ఆ ఫిష్ ఫీల్ అవ్వదా? అయ్యో నేను ఆ ఫిష్ ని బారముడిని ఎందుకు కొర్రమీను అంటున్నాను అది అనుకోదా? వీడికి తెలివే వేరుంటది. తెలివి హైలైట్ తెలివి. ఇది ఈడసంటే తెలివి ఓడుకుంటది మరి కదా. ఆల్రెడీ చింతపండు నానబెట్టేసినావా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ముక్కలు ముక్కలు చేసినాక మీకు చూపిస్తా. అది ఆల్రెడీ ముక్కలు చేస్తేనే అట్లయింది కదా. ఇంకా చిన్న ముక్కలు, నువ్వు కూరలు ఇంత పెద్ద ముక్క వేసుకొని తింటావు. ఇప్పుడు నేను ఫిష్ తినా కదా, అంత పెద్ద ముక్క ఎక్కడికి తింటా? నీ ప్లేట్లో ఒక్క ఫిష్ ముక్క కనిపించినా నిన్ను కూర వండుకుంటాం. అమ్మో, ఇది కలిపిన కలుపుద్ది. మీరు ఎప్పుడైతే కర్రీ స్టార్ట్ చేస్తారో నాకు చెప్పండి, వచ్చి వీడియో తీసుకుంటా. ఓకేనా గైస్? అంతవరకు మంచిగా బయట బాల్కనీలో కూర్చొని ఫ్రెష్ ఎయిర్ని ఎంజాయ్ చేస్తాను. ఫ్రెండ్స్, దీన్ని చూసిర్రు ఈ పరికరంని? పరికరమే కదా. సో దీంతో ఈ ఫిష్ స్కిన్ తీసేస్తారంట. స్కిన్ కాదు, జస్ట్ గా పొలుసులు ఉంటాయి, పొలుసులు తీసేస్తారంట. ఇవి పొలుసులు అంటే దిస్ వన్. ఇది బాగా నచ్చిందిరా. లైక్ ద పర్సన్ హూ క్రియేటెడ్ దిస్ వన్ ఈస్ అ మార్కెటింగ్ జీనియస్. ఇది ఫిష్ షేప్లు ఉన్నది కదా, సో అందుకని వాడు మార్కెటింగ్ జీనియస్ అంటున్నా. అంటే మంచిగా డిజైన్ మంచిగా చేసిండు. సో ఎవరు చూసినా ఫిష్ది పులుసు తీయడానికి ఆ ఫిష్ షేప్ ఉన్నదే ప్రిఫర్ చేస్తాడు అన్నట్టు. వినోద్ గారు కూడా వచ్చేసిండు, వర్క్ నుండి వచ్చిండు కదా, ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి మంచిగా సెట్ అయిపోదాం నలుగురం. ఇక ఆల్రెడీ కడిగేసినావా? ఆ కడిగిన ప్రాసెస్ చూపిద్దారా చోట?
సో ఫ్రెండ్స్ నాకు చెప్పకుండానే మా చోటాడు ఫిష్ అంతా కడిగేసిండు. సాల్ట్ అయితే వేసి కడుక్కోండి. ఓకే, ఇక్కడ బౌల్ కూడా పెట్టేసారు రెడీగా. ఏది ఇంత కర్రీ ఉన్నది. ఆనియన్స్ ఫ్రై చేయడం వల్ల అట్లా అయింది. జిమ్మలు 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 మా ఏరియాలో వీటిని జిమ్మలు అంటారు. చేపలు ఆ? చేపలు అంటే గవిరా మనం కింద వరుసుకోమా దాన్ని అంటారు చేపలని. చేపలు ఆ? చేపలు అది చెప్పు మరి. అట్టి జిమ్మలని అట్టి చేపలు అంటారు మన సైడ్. వీటిని జిమ్మలే అంటారు. ఇట్లా క్లారిటీ ఇంపార్టెంట్. క్లారిటీ ఉంటాయి చాలు. లేకపోతే నీ ఫ్రెండ్స్ ఆగం పెట్టు. సో మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు కుకింగ్? మాకు ఆకలి అవుతుంది. ఎవరో వినోద్ గీత లేట 9 బజే అవుతుంది గైస్, ఇంకా కుకింగ్ లేదు మనలో. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చింతపండు రసం. ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే చింతపండు రసంలో కారం వేస్తుంది మా విన్ని. ఎన్ని స్పూన్స్? 4 స్పూన్స్. ఇది మా అత్తమ్మ రెసిపీ అంట. సో ఇప్పుడు జర అటు ఇటు అయితే అత్తమ్మనేనా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? అంటే మేము చేసిన ఫాల్ట్స్ ఉంటాయి. మా అమ్మ రెసిపీ ఫాలో అవుతున్నా. అత్తమ్మ మంచిగా చేస్తుంది, నాకు తెలిసే. అత్తమ్మ మంచిగా చేస్తుంది. మా అత్తమ్మ మంచి చెఫ్. నేను ఫస్ట్ టైము వీళ్ళ ఇంటికి పోయినప్పుడు ఏంది ఎగ్ పుల్స్ చేసింది, సేమ్ తలకాయ లెక్క వచ్చింది అది. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. నిజం చెప్తున్నా. సూప్ పోసుకొని తాగిండు తినమంటే. అప్పుడు మా తమ్ముడు ఉండేనా అప్పుడు? లేడప్పుడు నువ్వు ఒక నేను యాక్చువల్లీ తలకాయ వేసిర్రా అత్తమ్మ అనుకున్నా. లేదు, అది ఎగ్ పుల్స్ రా నాని అన్నది. రే ప్రాసెస్ నెక్స్ట్ ఇంట్లో ఏం చేసినావు? ఇది మెంతులు, జీలకర్ర, జీలకర్ర బెల్లమా? మెంతులు జీలకర్ర ఎంచి ఎల్లిపాయలతో తగినది. ఇప్పుడు ఇదేందన్నట్టు? ఇది ఉల్లిపాయ పేస్ట్ ఆయిల్ లో ఫ్రై చేసి మిక్సీ పట్టిన. అది వేసాయి గిల్లేసయ్యో. అందులో వేయొద్దు, ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయాలా? లేకపోతే పచ్చి పచ్చి వస్తుంది. అట్లా దేని దానికే ఉంటది. దేని దానికి ఉండకపోతే మందికి ఉంటుందారా? దేని దానికి ఉండకపోతే మందికి ఉంటుందారా? ఇవే తగ్గించుకుంటే మంచిది. నీడలాగే అది. ఇదేంద్రా మళ్ళా కొంచెం ధనియా పౌడర్, మళ్ళీ కొంచెం ధనియా పౌడర్. ఇది చూస్తే నాకు ఎట్లా కొడుతుంది తెలుసా? పానీపూరి రసం ఉంటుంది చూడు, సేమ్ అట్లా ఉన్నది. నువ్వు పెడితే విషం కూడా తాగుతాను. ఫస్ట్ తగినంత ఆయిల్ వేసుకొని అటు ఇటు బౌల్ని అటు ఇటు అనాల. సో ఆయిల్ అంతా స్ప్రెడ్ అవుతుంది అంతే రా. ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యి సో ఆయిల్ బాయిల్ అయిన దాకా వెయిట్ చేయాలన్న. ఏంద్రా ఏ ప్రవీణ్ పాలెం అంటే ఇలా నాన్న మా మామయ్య అన్నట్టు. మన ఊర్లో కొత్త భాషలు కొంటే ఫస్ట్ థింగ్ అదే చేస్తారు, పేరు కొట్టిస్తారు. యా థ్యాంక్ యూ మామయ్య, మా కోసం బాసాన్లు పంపించినందుకు. వినోద్ థ్యాంక్ యూ రా మామయ్యకి బాసాన్లు పంపించి. ఓకే థ్యాంక్ యూ అత్తమ్మ. పేరు కొన్నది అత్తమ్మ. అట్లా అదే ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నదంట. ఈ బ్లాగ్ చాలా పెద్ద అయ్యేటట్టున్నది. ఇంకా కుకింగ్ కూర అయిందే దిక్కులేదు కానీ ఆల్రెడీ 20 నిమిషాలు అయింది. నువ్వు మరి సొల్లంత తీయకుండా కూరది. వాళ్ళు అటు కుకింగ్ చేస్తుర్రు, ఎట్ ద సేమ్ టైం నేను వినోద్ గారు మూవీ పెట్టుకున్నాం మంచిగా. ఏ మూవీ రా వినోద్? బ్లాస్ట్ అని కొత్త మూవీ వచ్చింది, యాక్షన్ కింగ్ అర్జున్ది. ఫ్రెండ్స్ నేను వినోద్ గారు లక్కీ కొట్టేసినాం. మన కోసం వీళ్ళు ఫ్రై కూడా చేస్తారంట. చేసేసేయండి. లార్డ్స్ కాలేజ్ ఉంటుండే హిమాయత్ సాగర్. లార్డ్స్ కాలేజ్ తెలుసా? వీళ్ళకి తెలుసా ఫ్రెండ్స్? ఎందుకంటే మా చోట కేజీ రెడ్డి కాలేజ్ అండ్ మా విన్ని మా కాలేజ్ జేబీఆర్ఎస్. లార్డ్స్ కాలేజ్ పక్కకి హిమాయత్ సాగర్ అని ఒకటి ఉంటుంది. ఫస్ట్ టైం ఒక అన్న తీసుకుపోయాడు పండితన్న అని తొలికొండ. ఇక్కడ ఫిష్ ఫ్రై బాగుంటుంది, ఒకసారి వినిపిస్తుందా అని. అప్పుడే ఫస్ట్ టైం తిన్నా. అంటే నేను యాక్చువల్ ఫిష్ తిన్నా. సో అప్పుడు ఫస్ట్ టైం తిన్నా. అన్న నాకు ఇప్పటి వరకు గుర్తున్నా. పర్లేదు నాకు ఇంకా గుర్తుంది. ఆఫ్ కోర్స్ గుర్తుంది. మా అన్నకి చెప్తున్నా. మంచిగా కేఎఫ్ లైట్ గ్రీన్ బీర్లు తీసుకొని మంచిగా 2 బీర్లు మంచిగా ఫిష్ ఫ్రై తీసుకొని తినడే. కేఎఫ్ లైట్ ఓన్లీ గ్రీనే కావాలంటారు. ఎందుకు అది?
గ్రీన్ కలర్ సీసనే ఇష్టం అని. అది యాక్చువల్ రీజన్ చెప్పాలా? సో ఫస్ట్ ఎట్లుంటున్నాయి అంటే ఇట్లా వైట్ కలర్ సీసాలు, వైట్ అంటే ఇట్లా క్లియర్ సీసాలు ప్యూర్ ఉన్నాయి కదా, ఇట్లా క్లియర్ సీసాలు ఇంకా బ్లాక్ సీసాలు వస్తుండే, అవే ఎక్కువ వస్తుండే, గ్రీన్ సీసాలు కొన్నే వస్తుండే అన్నట్టు. అందుకే సో అందుకే అందరు గ్రీన్ సీసా కావాలా గ్రీన్ సీసా కావాలని పట్టుబడుతుండే. సో లాస్ట్కి వస్తే రాను రాను ఎట్లా అయిపోయిందంటే ఆ గ్రీన్ సీసాలే ఎక్కువ పంపించుడు చాలు చేశారు. అదే కంప్లీట్ గ్రీన్ అయ్యాయి. సో మొత్తం అందరికి గ్రీన్ బీర్లే అలవాటు అయిపోయింది. అదన్నమాట దాని వెనకాల ఉన్న రహస్యం. ఫ్రెండ్స్, సినిమా చూసుకుంటా కుకింగ్ ఏడు వరకు వచ్చిందో మర్చిపోయా, బట్ ఇక్కడ వరకు వచ్చిందంట. ఉన్నాయన్ని మాల్ మసాలా అన్ని మిక్స్ చేసి వేసేసారు. మన చింతపండు రసం కూడా ఇలా పోసేసారు. నెక్స్ట్ జిమ్మాలు వేసుడే బ్యాలెన్స్ ఉంది. సో జిమ్మాలు వేసేటప్పుడు నన్ను వీలండి రారి చెప్పు, ఏమో అయిపోతున్నావు చెప్పు. జస్ట్ ఇది మరిగినాక జిమ్మలు వేసేయడమే అని అంటున్నాను. ఓకే, మరిగే వరకు వెయిట్ చేద్దాం గైస్, ఓకేనా? సర 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 మరుగుతుంది. ఇటేమో ఫిష్ ఫ్రై నడుస్తుంది, అంటే ఫిష్ ఫ్రై చేస్తున్నారు. నడుస్తుంది కాదు. వావ్, చూడాడు ఫిష్ ముక్కలన్నీ పులుసులో వేసేస్తుండు. వావ్ ఫ్రెండ్స్, చూడండి, దిస్ ఇస్ ద ఫిష్ ఫ్రై. ఏంద్రా ఇంత కర్ర ఉన్నది? మాడిపోయిందా? ఫ్రై కదా, ఇంత అవుతుంది. స్నాపులు పెట్టుకోండి అది. ఎప్పుడు తినకపోతుండేవా? ఓ పడదా కాలేజ్ బస్సులో పోకుండా? సేమ్ ఎట్లయింది తెలుసా, వైన్స్ లో పక్కకు ఫిష్ ఫ్రై చేస్తారు, ఇట్లానే నల్ల క్రిస్పీ ఉంటుంది. సేమ్ అట్లనే చేశారు. మీరు కూడా అదే ఆయిల్ యూజ్ చేసారు. అలా అడగచ్చుకున్నాం. అండ్ సేమ్ అంతే లేదా? ఇదైతే టేస్ట్ అయితే అట్లా ఉంటుంది, మరి ఆయిల్ టేస్ట్ అయితే అంతే ఉన్నది. గ్రేట్ రా, అఫ్సోస్ కి బాత్. అలాగనేమి నాకు కూడా తెలియదు. సంపుతవరా చోట ఆస్వాదిస్తావు మంచిగా ఫిష్ని. నేను ఫుడ్ని ఆస్వాదిస్తా. తాగేటోళ్ళు ఆల్మోస్ట్ ఫిష్ ఫ్రై తింటారు. తాగేటప్పుడు ఫిష్ తింటే మంచిగా ఎక్కుతుంది అని అంటారు పబ్లిక్. ఎక్కాలని తింటారు. ఆస్వాదిద్దాం. నన్ను ఇంతకు ముందు వినోద్ గారు ఒక క్వశ్చన్ అడిగిండు, దానికి ఆన్సర్ చెప్తా. పర్మిట్ రూమ్లో ఎప్పుడైనా కూర్చొని తాగినావా అని. చాలా సార్లు తాగినా. నువ్వు తాగినా ఎప్పుడన్నా? అది కూర్చున్నాను తాగలేను. ఎందుకు నిల్చుంది ఆయన? స్పేస్ లేక. మా వాళ్ళు చేసిన ఫిష్ ఫ్రై చూస్తే ఇప్పుడు కూడా పర్మిట్ రూమ్ వైబ్స్ వస్తున్నాయి మాకు. ఆయిల్ గురించి చెప్పలేదు మరి. యా, అందుకే ఫ్రై అవుతుంది అది. ఆయిల్ లేదు ఫ్రై ఎట్లయితుంది? అదే మ్యాజిక్. ఓకే, సో మంచిగా అన్ని తీసుకొచ్చి సెటప్ చేసేసేయండి. ఆయిల్ ఎట్లా తేలింది పైన. యమ్మీ జిమ్మల పులుసు. నా ప్లేట్ మంచిగా డ్రెస్సింగ్ చేసి చూపిస్తా గైస్. ఓకే, మన విన్ని అవసరం మొగడు మీద జోకులు ఎత్తాడు ఎవడన్నా సాటర్డే రోజు. బొండవాడు లేడని ఎక్స్ట్రా లెక్కనే ఐడి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై ప్లేట్. కొంచెం ఫైబర్ కావాల్సిందే మనకి. ఇదన్నమాట ఈరోజు మా డిన్నర్. మంచిగా నలుగురం ఫిష్ పులుసు వండుకొని మంచిగా తింటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఫిష్ మంచిగా మస్తు సాఫ్ట్గా ఉన్నది. నేను నిజంగా చెప్తున్నా, ఎవరికైనా ఈజీ వెళ్ళిపోయింది. జ్యూసీగా పుల్లగా టేస్ట్ అయితే నిజంగా యమ్మీ ఉంది. మేము చేసినామని కాదు, కానీ మస్తున్నా నిజంగా. నేను యాక్చువల్లీ ఫిష్ తినా గైస్, వాస్తవంగా చెప్తున్నా. ఫిష్ అసలుకే తినా. నేను ఇన్నిసార్లు ఫిష్ పుల్స్ తిన్న దాంట్లో ఇదే టాప్ వస్తుంది. నిజం, డ్యామ్ షూర్. ఇక్కడ ఇంటికాడ నేను ఎప్పుడు తినలేను. కానీ అమ్మ చేస్తే తిన్నాను. అప్పుడు కూడా ఎక్కువ తిన్నాను. ఓకేనా?
మీరు కూడా ఇట్లా మంచిగా ఫిష్ పూల్స్ వండుకోండి, తినండి. ఇట్లా మంచిగా అక్క చెల్లెలు ఇద్దరు కూర్చోండి, సడ్డకుడు మీరు మీరు వేరే చెల్లెలు తెచ్చుకొని కూర్చోమంటున్నా. ఇవి ఆడియన్స్ ఒప్పుకోరు, జోకులు తోడే మనమే కదా, ఓల మీద వేయాలా మా మీద వేయాలన్నా? జనరల్ గా వేయాలన్నట్టుగా. ఇప్పుడు జాబ్ ఫ్యామిలీ టైం అట్లా ఈ వినోద్ గారు ఏమో ప్రపంచానికి చెప్దాం అనుకుంటున్నాడు. చెప్పరా వినోద్? చెప్పాను బ్రదర్ అన్నట్టు. లాస్ట్ ఎండింగ్ ఇచ్చేసి చెప్పాను బ్రదర్. ఓకే, వాడు చెప్పాడంట, జర షై ఫీల్ అవుతాడు, ఎందుకంటే పెద్దోడు నేనే కదా, నన్నే చెప్పమంటుండు అన్నట్టు. ఓకేనా, బాయ్ బాయ్ గాయస్, టేక్ కేర్, మంచిగా తినండి, హెల్తీగా తినండి, గుడ్ నైట్. మంచిగా తిని పంటాం. మళ్ళీ రేపు బఫే కోదామంటారు వీళ్ళు. సో బఫే కోతే ఆ బ్లాగ్లో కలుసుకుందాం. జుప్.